హలో ఫ్రెండ్స్. 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని, రమ్య అనే ఒక అమ్మాయిని 5 మంది రేప్ చేసి, పక్కనే ఉన్న బావిలో పడేసి, అత్యంత కిరాతకంగా చంపేసిర్రు. ఆ తల్లి ఎవరైతే రేప్ చేసారో వాళ్ళ 5 మంది పేర్లతో సహా చెప్తున్నది. करने वाला कौन कौन है बलात्कार करने वाला? कहाँ नाम बा होगा? चंदन, सचिन, युवराज, अजय, ఆ తల్లి వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నది గదా! మరి అక్కడ ఉన్న సర్కార్ ఏది? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొని డబుల్ ఇంజిన్ సర్కార్, బుల్డోజర్ సర్కార్ వీళ్ళు ఇన్‌స్టంట్ జస్టిస్ కింద బుల్డోజర్‌ని పంపిస్తారు గదా! మరి ఇక్కడ జరిగింది ఒక పేదింటి అమ్మాయి పైన దాడి జరిగింది. మరి అక్కడ రేప్ జరిగి ఇన్ని రోజులైనా సరే గాని, ఇంకా బుల్డోజర్‌లు ఎందుకు పంపియలేరు? అక్కడున్న పోలీసులు గిట్ట ఇంకా పోస్ట్‌మార్టం చేయకముందే అమ్మాయిది హత్య అని చెప్పి చెప్పేసిర్రు. ఒక్కడిని అరెస్ట్ చేసిర్రంట. मुकदमा दर्ज हुआ था, जहां बताया गया कि पुलवामा में एक दूसरे से जो है एक जो है नाबालिग के बच्ची की मृत्यु हो गई। ఇది ఒక పేదింటి అమ్మాయికి జరిగింది కాబట్టి ఇట్లుంది. అదే ఒక గొప్పింటి అమ్మాయికో, డబ్బున్నోళ్ళకి జరిగితే వీళ్ళు ఇట్లనే ట్రీట్ చేస్తారా? ఇప్పుడు అక్కడ ఉన్నది బుల్డోజర్ సర్కార్ గదా! డబుల్ ఇంజిన్ సర్కార్ గదా! అదే ఒక ముస్లిం అయి దాడి చేసినుంటే ఈ పాటికి రచ్చ రచ్చ చేసేసి బుల్డోజర్‌లు పంపిస్తారు గదా! మరి ఇప్పుడు ఇక్కడ దాడి చేసింది మన వాళ్ళు అని చెప్పేసి సైలెంట్ ఉర్రా? మరి లేకపోతే వాళ్ళకు ఒక డబ్బు లేనోళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళేం జేయరని చెప్పేసి అక్కడ ప్రభుత్వం పట్టించుకోకుంటుందా? దీనిపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.